సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్లో చేరిన పద్మశాలి కులస్తులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలిల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి వర్గానికి చేయూత అందించి అండగా ఉంటుందని మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని నేత కార్మిక వర్గానికి సంబంధించిన కొత్త పద్మశాలి నాయకులు కాంగ్రెస్లో కలిసిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాక యావత్ తెలంగాణలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బలైన వర్గాల శాఖ మంత్రిగా పద్మశాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలి శాఖ టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రీ వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి, ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి హుస్నాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం కావాలని కోరుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పద్మశాలి వర్గ చేయూతకు వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ దీక్షతో ఉన్నామనే మాట మనం చెప్తాం. అధ్యక్ష కార్యాలయంతో నాకు సంబంధాలు ఉన్నాయి. అదే దానికి తోడు ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో చేరాం కాబట్టి పార్టీ బలోపేతానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మన 7 మండలాల అధ్యక్ష కార్యదర్శులు మిగతా పద్మశాలి నాయకులందరితోటి కలుపుకొని పోయి పార్టీకి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చి రాబోయే రోజులలో జరుగు అన్ని రకాల ఎన్నికలలో ఖచ్చితంగా నేను నా వంతు సహాయ సహకారం అందిస్తానని చెప్పి